ఎందుకని అంటారు అది? అంటే నిన్న ఏం మాట్లాడాను దానికి కంటిన్యూటీ ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ప్రిపేర్ అవ్వకపోవటమా, లేకపోతే టోటల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ అన్అపాలజిటికల్ సనాతని హిందూ అని అన్న తర్వాత మొన్న ఎవరో బుడగ జంగాల్ ఎవరో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే మళ్ళీ నాకు కులం లేదు మతం లేదు అన్నారు. అవి రెండు పక్క పక్కన పెట్టి వైసీపీ వాళ్ళు మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. అంటే ఇదొకటే కాదు, మనం ఏం చదువుకున్నామో అనే దాంట్లో కూడా నేను ఒకసారి సిఈసి అంటారు, ఒకసారి ఎంఈసి అంటారు, ఒకసారి ఎంపీసీ అంటారు. అక్కడ అంటే మనం ఏం చదివామో అది కూడా చెప్పలేకపోతే దాంట్లో కూడా డిస్పారిటీ వస్తే, అలాగే ఇంగ్లీష్లో నేను టాపర్ అని ఒకసారి, ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన ఒకసారి, ఇలా ప్రతి దాంట్లో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు రెండు వాటికి కరెక్ట్ ఒకటే సమాధానం, నిలకడైన సమాధానం చెప్పారు. మీ నాన్నగారి పేరేంటి, మీ అమ్మగారి పేరేంటి అంటే ఈ రెండు మాత్రం కరెక్ట్గా చెప్పారు. కానీ మిగతా ఏది చూసినా కానీ గత 2011 సంవత్సరాలుగా ఆయన ఒక మాట మీద నిలబడితే దాని మీద మళ్ళీ సెకండ్ టైం అడిగితే సేమ్ రిప్లై రావట్లేదు. ఎందుకని అంటారు అది? అతని పేరు అతను పెట్టి ఆడవాడ బ్యాప్ నోట్ డైరెక్ట్ చేసాడు కూడా, అజ్ఞాతవాసి అని. అజ్ఞాతవాసి త్రివిక్రమ్ గారు తా తీసేసి నా పెట్టాలి అక్కడ. ఇతను అజ్ఞానవాసి నా లెక్క ప్రకారంగా. లెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాంప్లెక్సిటీ ఉంటుంది చెప్పానా, సుపీరియర్ కాంప్లెక్సిటీ ఎవరికి వస్తుంది? నాలెడ్జ్ లేని వాళ్ళకి వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. వాళ్ళు శుభ్రంగా బట్టి మాట్లాడేస్తారు. ఇతనికి అప్పటికప్పుడే ఇతను పెచ్చు అంటారు మా ఈస్ట్ గోదావరిలో. అటు వేస్తే వాడి చెడు, ఇటు వేస్తే వీడి చెడు అని అంటారు కదా, ఇళ్లలో మాట్లాడుకునేది. సో ఆ విధంగా అక్కడ జనాలు చూసి ఇంకా రెచ్చిపోతాడు అనమాట. రెచ్చిపోయేటప్పుడు ఏం మాట్లాడో తెలియదు. సో ఇది చంద్రబాబు నాయుడుకి ఉంది. చంద్రబాబు నాయుడుకి నాలెడ్జ్ లేస్తే అజ్ఞానవాసే. ఎంఏ చదువుకున్నంత మాత్రం పెద్ద జ్ఞానం ఏం కాదు కదా. తిరుపతిని మన ఆంధ్రాలో చైతన్యాలు చదివి అంతా తొట్టు గ్యాంగ్ ఎడ్యుకేషన్ అంతా. ఇఫ్ యూఆర్ అన్లెస్ యూఆర్ స్టడీడ్ ఇన్ సిబిఎస్ఈ గుడ్ స్కూల్స్ అని చెప్తే ఐఎమ్ సారీ టు టెల్ దిస్. సో అట్లీస్ట్ ఆ లెవెల్కి కొంచెం ఇంగ్లీష్ మీడియం డెవలప్ చేశాడు జగన్. జగన్ చేసి నేను ఓడిపోయిన వెంటనే అన్నాను, జగన్ పెట్టిన ఎడ్యుకేషన్ సిస్టమ్ మట్టు మార్చకండి, అది కంటిన్యూ చేయండి అన్నాను. లేకపోతే అతని మీద ఎందుకుంటుంది? అతను చెడగొట్టింది అతనే. వాళ్ళ లైన్లోకి వచ్చి ఉంటే నేను ఆల్రెడీ అతను వెళ్ళిపోతాను. లాస్ట్లో దెబ్బ వేస్తారు అతనికి ప్రోపగాండా చేసి. ఆ టైంలో పెడితే లైన్లో రాడాడు. సజ్జల రామకృష్ణారెడ్డి రావట్లేదు, పొట్టోడు ఆట రావట్లేదు. ఎవడే ఐఏఎస్ ఆఫీసర్, పశువుల డాక్టర్ జవహర్ రెడ్డి వచ్చింది కోపం వల్ల. వీళ్ళు కారణం అంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి? 100%. ఇంకోటి ఉన్నారు, ఇద్దరు కృష్ణారెడ్డిలు ఉంటారు అక్కడ. ఒకటి సెక్రటరీ, ఒకటి రాహిచ్చి ఇవ్వడను, వాళ్ళ కౌంటర్సే. నాకు వాళ్ళనే కత్తిపతబారావు పరిచయం చేశాడు. నేను కారం చేయడం మీద ఒక సినిమా తీసి తీద్దాం అనుకున్నాను. ఏంటి అక్కడ జరిగిన మెసకర్ రక్తపాత గురించి చాలా వర్కౌట్ చేశాను. 70-80 కోట్లు అవుతుంది. విజయ్ సేతుపతి బ్యాక్అవుట్ అయిపోయాడు, వాడు ఇవ్వలేదు డేట్లు. అన్ని భాషల్లోనే ఉంటారు, వాడిది మెయిన్ క్యారెక్టర్. పాన్ ఇండియా తీద్దామని. సరే బ్యాక్వర్డ్ ఉంటే సరిగ్గా చెప్పట్లేదు. నేను మెడ్రాస్లో ఆఫీస్ కూడా ఒక అమ్మాయిని పెట్టి ఫాలో అవ్వమని చెప్పాను అని ఇవ్వట్లేదు. అదే ఆ సందర్భంలో కత్తిపతబారావు కలిశాడు. ఆయన మొత్తం తెలుసు ఆయనకి. ఆయన మాలకి మాదికి పడదు, అయినా కూడా మొత్తం చెప్పగలడు. ఒక 25 పుస్తకాలు రాశాడు ఆయన. ఆయన అంటే నాకు ఇష్టం, ఎందుకంటే మంచి ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి అనమాట. మంచి వ్యక్తి కూడా. వాళ్ళకి మంచి వ్యక్తి కాదు తెలియదు మాది కాదు, కానీ ఆయన మటు నాకు మటుకు చాలా లిటరీ. వీళ్ళ గురించి మొత్తం చెప్పేశాడు. చిరంజీవి, ప్రజారాజ్యం ఏం చేశారు, ఆ డబ్బులు ఏం చేశారు, పగతీరలు ఎలా ఖర్చు పెట్టారు, మొత్తం చెప్పేశాడు. ఓకే. సో అవి మనకు సంబంధం లేదు. కానీ బట్ వాట్ ఐ రియలీ ఫీల్ బ్యాడ్ అబౌట్ దిస్ జగన్ సర్కిల్ ఏంటంటే, లాస్ట్లో నాకు అర్థమైంది జగన్ కూడా పిరుకోడు. ఏదో బేసిక్గా ఫ్రాక్షనిస్ట్ కదా. ఎప్పుడు బయటకు వెళ్తే ఎవరు చంపేస్తాడనే ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు అలా చంపేశారు కాబట్టి. సో వీళ్ళు వెనకాల ఉన్న సజ్జల అన్న అతన్ని సాక్షి నుంచి పట్టుకెళ్ళారు. అదర్వైజ్ వాట్ ఈ నోస్, ఏం తెలుసు నీకు? వాట్ పాలిటిక్స్ యూ నో అయ్యా? ఓన్లీ నా ముఖం అమాయకంగా పెట్టి మాట్లాడదు తప్పితేనే. ఈవెన్ టుడే ఐ కెన్ గివ్ సజెషన్ టు జగన్, రీకన్స్ట్రక్షన్ వర్సెస్ యాంటీ ఇన్కంబెన్స్. అక్కడ తగ్గుతూ వస్తుంది కదా, ఇదే టైము. నేను మారాను అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది నేనే చెప్తాను, ఊరికి నేను చెప్తాను. నేను నా పాఠాలే చెప్పను ఊరికి. నేను ఇంటర్వ్యూ కూడా ఊరికి చెప్పను నేను. తెలుసా మీకు? ఎవ్రీ 1 minute ఐ ఛార్జ్. అర్థమైందా మీకు? అలాగే ఐ విల్ ఛార్జ్, నాట్ లైక్ సినిమా తీస్తాను 5 తీసి అవి పక్కన పెట్టు. అప్పుడు యాక్చువల్గా సజ్జల రామకృష్ణారెడ్డి అడిగింది ఏంటంటే, కారం చేయడం మీద తీస్తున్నాం కదా, దానికి గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ కావాలి. గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, కొంత కావాలి. ఎందుకంటే అది 2 casteల మీద, ఖమ్మం మీద. అందులో వెళ్ళినెవరు? పురంధేశ్వర వాళ్ళ ఫాదరే. అవును కదా. అది నానా పటేకర్ క్యారెక్టర్. అది బ్రహ్మాండంగా వర్కౌట్ చేశాను. నానా పటేకర్ పెట్టారు. ఓకే. నానా పటేకర్, సురేష్ గోపి, పార్థిబన్, విజయ్ సేతుపతి,
45 కోట్లు ఏటలుగా అవుతుంది సినిమా తీయడం కాకుండాను. ఇప్పటికీ చేద్దామని మనసులో ఉంది. ఓకే. తీసి ఉంటే వీళ్ళకి బాగా హెల్ప్ అయి ఉండేది. ఓకే. ఎలాగ హెల్ప్ అయి ఉండేది, ఈలోగా నాకు అక్కడి నుంచి కాల్స్ కూడా వచ్చినాయి. ఎలాగే చెప్పి ఎవడో నేను తూర్పుగోదావరి కాబట్టి షూట్ చేసి పడదామని చెప్పాను. కమ్మగాడిది గుడ్డ అని చెప్పేసి నేను కమ్మకి ఫర్గా ఎగిరేసి తీస్తాను చెప్పాను. నీకు నేను మాదిగకి ఫర్గా తీస్తాను చెప్పాను. న్యూట్రల్ గా ఏం జరుగుద్దో చెప్పాను. అది లవ్ స్టోరీ క్రియేట్ చేశాను అందులో. సినిమా స్టార్ట్స్ ఇన్ గ్వాలియర్. ఓకే. గ్వాలియర్ ఇట్స్ లైక్ నేను గాడ్ ఫాదర్ ఇన్స్పిరేషన్తో తీద్దామని. ఇప్పటికి కూడా బాగా తీయాలి. ఆ మెయిన్ హీరో క్యారెక్టర్ సైరాత్ రాక్షసుడు మరాఠీ, తెలుగు, తమిళ్, మలయాళం, బెంగాలీ అందరూ ఉంటారు అందులోను. ఆల్ పాపులర్ యాక్టర్స్. దానికోసం మాట్లాడడానికి నేను అడిగి చేస్తే జవహర్ రెడ్డి లైన్లో రాడు, అతను రాడు. గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఐఎమ్ నాట్ మేకింగ్ ఫిల్మ్ అగేన్స్ట్ ఎనీ క్యాస్ట్. కాకపోతే లాస్ట్ లో జనాలు అర్థం చేసుకుంటారు ఏం జరిగిందనేది. ఓకే. ఎందుకంటే చెప్తున్నారు మొత్తం చుట్టూరు లారీలు. ఆ సీన్ నాకు ఇష్టం. నాకు మీకు నేను సరిగ్గా ఫస్ట్ డైరెక్ట్ చేస్తున్న టైంలో జరిగింది 1986. నేను స్వాతి ముత్యం సినిమా నా లాస్ట్ సినిమా విశ్వనాథ్ గారితో. అది అయిన తర్వాత నేను డైరెక్ట్ చేశాను సంకీర్తన. సరిగ్గా చేస్తున్నప్పుడు జరిగింది. అంటే నాకు అన్ని బాగా తెలిసేది. 1986 లో ఒక 100 లారీలు తెప్పించేసి మొత్తం ఊరంతా బ్లాక్ చేసేసి నరికేశారు. అందులో ఐశ్వర్యరాయ్ నా దాంట్లో మాదిగ క్యారెక్టర్, మధుర దీక్షిత్ కమ్మ క్యారెక్టర్, డ్రైవర్ బ్రహ్మాండంగా వర్కౌట్ చేస్తాం. ఏ చెత్తనా కొట్టుకాడు ఎవడో ఏ చేతి పట్టుకాడు సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదు. వాడు సడన్గా పైకి వచ్చాడు. పైకి వచ్చేసి వాడు ఇది రాలేదనమాట. సో దాని గురించి సరే ఇటు సైడ్ కూడా నాకు చప్పట్లు కొడుతున్న సౌండ్ రావట్లేదు. ఈ పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళందరూ కూడా లైన్లో రావట్లేదు. నాకు ఆ కోపంతో ఇంతలా ఎమోషనల్గా మాట్లాడాను. నువ్వు శ్రేయాభిలాష్వా ఎవరా నీ కొడుకు నువ్వు సంపాదించుకుంటా చేసిన ప్లాన్ అది. మొత్తానికి ఎవరిని కొడిపేశారు? జగన్ దెబ్బేశారు. ప్రజలకు నష్టం జరిగిందంటే ఇతను రాలేదు. వస్తే రౌడీజం పెరిగిపోతే ఇంకో కాన్సెప్ట్ ఉంది. అది మొత్తం కడప అంతా వైజాగ్లో అన్నారట ఇంకొక 10 రోజులు ఆగి చూపిస్తామని. అటువంటి డైలాగులు అనకూడదు. కడపలో డైలాగులు ఇక్కడ పనిచేయవు. ఈస్ట్ వెస్ట్ కృష్ణాలు ఎవరో లైక్ చేయరు ప్రస్తుతం కడపని. అది వీళ్ళు అది మనసులో పెట్టుకోవాలి. మేము ఇక్కడ తీసుకొచ్చి కడప రాజ్యాన్ని పెడతానంటే ఎలాగా? ఆడెవడో అంటాడు డబ్బుల కోసం డైరెక్టర్, కమ్మ రాజ్యంలో కడప రేట్లు ఈ టైప్లో అంటాడు. దాన్ని చూసి మీరు పొంగిపోతారా? ఒక రోజు చూడలేదు సినిమా. అది రంగా మీద తీసిన సినిమా చూడలేదండి. ఇంకెవడ రంగాకాండ గొప్పలేటాడు అతన్ని నిరాహార దీక్షతో నరికేశారు కదా. సో ఇవన్నీ కాదు కానీ గుడ్డిగా నమ్మేసేటి వాళ్ళు చెప్పడం వలన అసలైన వ్యక్తిని అసలైన కావలసిన వాడికి ఏమో ఆకుల్లోనూ పనికిమాల వాడికి కంచాల్లో పెడతారు. ఆ టైపులో నేను అడిగినప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అతను రాలేదు. సరే ఈడు రావచ్చు కదా పొట్టుడు జవహర్ రెడ్డి. నేను అతనే పరిచయం చేసిన. నేను వైఎస్ఆర్ దగ్గరికి వెళ్తుంటే నా వెనకాల వచ్చింది అతనే పరిగెట్టుకుంటాను. నేను ఇలాగా మీకు ఫ్యాన్ అని. తర్వాత ఇంకోటి వచ్చాడు అప్పుడు వివేకానంద రెడ్డి గారు. ఆయన తర్వాత ఇంటికి వచ్చి అన్నయ్య నీ గురించి చాలా బాగా చెప్తున్నాడు అన్న అంటారు కదా వాళ్ళు అని పనులు మళ్ళీ అన్న అంటారు వాళ్ళు. అప్పుడు ఈ ఫైనాన్స్ గురించి చెప్తే నేను వద్దండి అన్నాను. నా మాట తీసుకుని సినిమా ఫీల్డ్కి రావద్దు, వస్తే సినిమా తీయండి అంతే, ఫైనాన్స్గా మనకు వర్కౌట్ అవ్వదని చెప్పాను అనమాట. మొత్తం దాని గురించి ఎందుకు చెప్పానంటే ఆ టైంలో నేను రీకన్స్ట్రక్ట్ చేద్దామన్నాను. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ కాంగ్రెసే నేను సోనియా గాంధీ పిలిచిందండి. వైఎస్ఆర్ చెప్తానే యూ కాల్ హిమ్ యూ విల్ టెల్ అని. తర్వాత శిలా దీక్షిత్ చేశాను. శిలా దీక్షిత్ అయ్యే ముందు ఈయన చెప్పబట్టే ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అనమాట. హీ వాజ్ సో ఇంప్రెస్డ్ అబౌట్ మీ. వైఎస్ఆర్ ముఖం మీద మాట్లాడతాడని ఆల్రెడీ చెప్పారు. ముఖం మీద మాట్లాడతాడు. నేను అన్నాను మీకు నేను చేస్తాను, నాకు ఈ పక్కన వీళ్ళు ఎవరో కూడా ఎరక్ లాక్కూడదంటేనే బయటికి వెళ్ళిన తర్వాత అన్నాడు రామనారెడ్డి రెడ్డి బాబు తీసుకెళ్ళండి మమ్మల్ని అంటావట. అంటే నా నైజం చెప్తున్నాను చెప్పాను. నేను ఒకటి చేస్తూ ఉంటాను ఒక డిపార్ట్మెంట్ మీద ఇది అలా చేయి అని అడగ నేను డైరెక్ట్గా సీఎంని అడుగుతాను చెప్పాను. ఆయన ప్యాంట్ సర్దుకుండి అదే పంచి సర్దుకుంటూ నో ప్రాబ్లం చెయ్యి, నాకు పేరు వచ్చి ఏదైనా చేయండి. నేను అటువంటి చీఫ్ మినిస్టర్ని ఏమైనా చూడలేదు. నేను ఇంకా చూడను కూడా. ఆయన ఎలా పడ్డాడో పర్సనల్ వాళ్ళ అబ్బాయి ఎలా సంపాదించి నన్ ఆఫ్ మై బిజినెస్. ఇది మట్టుకు జీవో లేట్ అయితే పార్థసారథి అని ఒక ఆయన ఉన్నారు ఐఎన్పిఆర్కి ప్రిన్సిపల్ సెక్రటరీ, తిట్టాడు. నేను ఎప్పుడు చెప్పాను 2 monthsకి ఇంకా వర్కే స్టార్ట్ అవ్వలేదు. అతను వచ్చి 2 months అయింది మెడ్రాస్ నుంచి వచ్చి.
అంటే జరుగుతుంది అన్నాడు. ఏం జరుగుతుందండి, ఎవరు ఇవ్వలేదు అన్నాను. అప్పుడు రామనారాయణ పిలిచి జస్ట్ గివ్ ఏ జీవో అన్నాడు అనమాట. నేను అఫీషియల్గా ఏమైనా అడిగాను, అది ఒకటే రిక్వెస్ట్ చేశాను. ఓకే, నాకు స్కామ్ అయ్యి ఇష్టం ఉండదు, ట్రాన్స్పరెంట్గా. గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చేసినప్పుడు ఈనాడు రాసింది 70 లక్షలు అడ్విన్ ఫిల్మ్ గవర్నమెంట్కి టోపీ అని. అడ్విన్ ఫిల్మ్ నాదని తెలియదానికి. ఓకే, ఎవరికి, రామోజీరావు గారికి. ప్లస్ అటువంటి చిన్న చిన్న న్యూస్లన్నీ ఆయనకి ఎలాగెళ్తాయి, హెడ్లైన్స్ చూస్తాడు కానీ చూడ కదా. నేను దానికి రియాక్ట్ కాలేదు. అప్పుడు ఒక ఆయన ఆఫీసర్ ఎవరు ఉంటారు, క్యాట్మియల్ అని, ఆయన ఐ డోంట్ రియాక్ట్ అన్నాడు. రియాక్ట్ అవ్వలేదు. నేను అక్కడ టోపీ వేయలేదు, నేను చేసిందని డబ్బులు తీసుకున్నాను. నేను ఐ విల్ నెవర్ లీవ్ దట్. దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, పే ద అమౌంట్ అండ్ డూ ఇట్. ఓకే.